బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మీజాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 5 విద్యార్థులు ఉన్నారు. మోకిలా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఇక ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ యమునా. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఆ కారు నడిపిస్తున్న విద్యార్థులు అందులో మొత్తం 5 ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇందులో సూర్యతేజ, అలాగే సుమిత్, అలాగే శ్రీనిఖిల్, రోహిత్, వీళ్ళు 4 కూడా స్పాట్ లోనే చనిపోయారు. అయితే నక్షత్ర అనే ఆమె మాత్రం ప్రస్తుతం అయితే చిన్న గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెకి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ఐబిఎస్ నుంచి 5 మందితో వెళ్తున్న కారు మార్గం మధ్యలోనూ ఒక చెట్టును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలోనే 4 చనిపోగా ఒకరు ఏదైతే ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. అయితే మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు మోకిల నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే అతివేగంతో ఏదైతే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఆ కారు వచ్చేసి చెట్టును ఢీకొనడంతో కూడా స్పాట్ లోనే 4 అయితే చనిపోయారు. అయితే అక్కడ వెంటనే స్థానికులు కూడా అప్రమత్తం అయ్యి అక్కడికి చేరుకుని అందులో నక్షత్ర అనే ఆమెను మాత్రం వెంటనే అక్కడ నుంచి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మిగతా 4 కూడా స్పాట్ లోనే చనిపోవడంతో కూడా వాళ్ళందరినీ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇంట్లో చూసుకున్నట్టయితే సూర్యతేజ్ వచ్చేసి BBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే సుమిత్ వచ్చేసి BBA థర్డ్ ఇయర్, అలాగే శ్రీనిఖిల్ వచ్చేసి BBA థర్డ్ ఇయర్, అలాగే రోహిత్ వచ్చేసి MGIT విద్యార్థిగా అయితే గుర్తించారు. అయితే నక్షత్ర వచ్చేసి కూడా BBA థర్డ్ ఇయర్ అయితే చదువుతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఏదైతే ఇటు మోకిలా నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే ఇటు కారు అతివేగంతో వచ్చి చెట్టును అయితే ఢీకొట్టింది. ఈ కొట్టిన సమయంలో కూడా ఇందులో 5 మంది ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇందులో 4 చనిపోగా ఒకరు మాత్రం ఏదైతే గాయంతో బయటపడడంతో కూడా స్థానికులు వెంటనే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆమెను కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా 4 కూడా చనిపోవడంతో కూడా వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఏదైతే ఆసుపత్రిగా తరలించారు. అయితే చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం సమాచారం కూడా అందించారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఈ యాక్సిడెంట్ వచ్చి చాలా పెద్ద యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క చోట అంటే స్పాట్ లో 4 చనిపోవడంతో కూడా ఏదైతే ఒక పెద్ద యాక్సిడెంట్ గా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.